శిలువ సువార్త అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి ప్రభు నామంలో మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. సిస్టర్ సుల్తాన్ నవీన్ గారు చెప్తున్న వాక్యము మీ అందరికీ దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉందని మేము ప్రార్థిస్తున్నాం. మీ యొక్క అభిప్రాయాలు సలహాలు యూట్యూబ్ లింక్ ద్వారా మాకు తెలియపరచగలరు. మీలో ఎవరికైనా ప్రార్థన అవసరం ఉన్నట్లయితే స్క్రీన్పై కనిపిస్తున్న మొబైల్ నెంబర్కి మీరు ఫోన్ చేసినట్లయితే మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. ప్రభు మిమ్మల్ని దీవించుగాక. ఈ కార్యక్రమాన్ని చిన్న ప్రార్థన చేసుకుని ప్రారంభించుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవా, మీరు ఇచ్చిన ఈ ప్రోగ్రాం బట్టి మీకు వందనాలు చేసుకుంటాం. సిస్టర్ సుల్తాన్ నవీన్ ఇచ్చిన యొక్క భారాన్ని బట్టి నీకు వందనాలు. ఆమె ప్రయాసతో భారంతో మీ పనిలో వడబడుతుండగా మీ యొక్క రెండంతల అభిషేకంతో నింపి నడిపించబడుతున్నాం తండ్రి. ఈ వాక్యం ఏ ప్రాంతాలకు వెళ్తుందో, ఎంతమంది హృదయాల్లో ప్రభావ వాళ్ళు వింటున్నారో వాళ్ళ హృదయంలో ఆత్మకార్యం జరిగించి ప్రభావ ఒక గొప్ప కార్యం వారి జీవితాలు దీవెనకరంగా చేసి నడిపించబడుతున్నాం తండ్రి. వారి యొక్క జీవితాల్లో ఏ అవసరం జరిగిన తండ్రివి, నువ్వు సమస్తము చూస్తున్న దేవుడు ప్రభావ. ఈ వాక్యం ద్వారా వాళ్ళు బలపరచండి, వాళ్ళ హృదయాలను మార్చండి ప్రభావ. వారి ప్రతి అవసరం మీరు తీర్చబడుతున్నాం తండ్రి. మంచి దినాల్లో నీ యొక్క ఆత్మ ప్రతి ఒక్కరి మీద కుమ్మరిస్తానని సెలవిచ్చారు. ఈ వాక్యం అనేక ప్రాంతాలకు వెళ్తున్నాయో ప్రభావ. నీ యొక్క ఆత్మ కార్యం జరిగించి నీ యొక్క రాజ్యంలో వారు వలసడానికి సహాయం చేసి నడిపించమని, ఈ యొక్క ప్రోగ్రాంని దీవించి ఆశ్రయించమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. కల్వరీ శబ్దమాలికా స్వరమండలమా సితారా నా యేసు. కల్వరీ శబ్దమాలికా స్వరమండలమా సితారా నా యేసు. స్తుతింతునే నీ నామమున్, కీర్తింతునే నీ వాక్యమున్. స్తుతింతునే నీ నామమున్, కీర్తింతునే నీ వాక్యమున్. కల్వరీ శబ్దమాలికా స్వరమండలమా సితారా నా యేసు. ఎనలేని నీ ప్రేమ, గానలేని నీ రూపం, నీ కాంతి కిరణమే నాలో వసించే. ఎనలేని నీ ప్రేమ, గానలేని నీ రూపం, నీ కాంతి కిరణమే నాలో వసించే. నీ ప్రేమ గీతమే నే పాడేదా, నీ ప్రేమ గీతము నే పాడేదా. కల్వరీ శబ్ద మాలికా స్వరమండలమా సితారా నా యేసు. స్తుతింతునే నీ నామమున్, కీర్తింతునే నీ వాక్యమున్. స్తుతింతునే నీ నామమున్, కీర్తింతునే నీ వాక్యమున్. కల్వరీ శబ్దమాలికా నీ ప్రేమ రూపం, నీ దైవ రూపం, భువి కొరిగిన మహిమ కిరణమా. నీ ప్రేమ రూపం, నీ దైవ రూపం, భువి కొరిగిన మహిమ కిరణమా. నీ మధుర ప్రేమయే నా గానమాయే, నీ మధుర ప్రేమయే నా గానమాయే.
శబ్దమాలికా స్వరమండలమా సితారా నా యేసు కల్వరి శబ్దమాలికా స్వరమండలమా సితారా నా యేసు స్తుతింతునే నీ నామమున్ కీర్తింతునే నీ వాక్యమున్ స్తుతింతునే నీ నామమున్ కీర్తింతునే నీ వాక్యమున్ కల్వరి శబ్ద మాలికా. పరమగీతములు 4వ అధ్యాయంలో 3వ వచనం చదువుతున్నాను. నీ ముసుగు గుండా నీ కణతలు ఇచ్చిన దాడిమ ఫలం వెలగబడుచున్నవి. ఈ వాక్యభాగాన్ని మరలా ధ్యానిద్దాం ఆ విషయాన్ని. ఎందుకంటే ప్రభు యొక్క ప్రేమను గురించి ధ్యానించే సత్యాలు ఇవన్నీ కూడా. దీంట్లో ఒక తల్లి లేక ఒక సంఘం, ముఖ్యంగా సంఘం లేక తల్లి అని పదే ఎందుకు చెప్తానంటే, ఈ దగ్గర సంబంధం సామాన్యమైనటువంటిది కాదు. ఒక సంఘం కానీ, ముఖ్యంగా తల్లి కానీ, తల్లి సామాన్యంగా అసలు కుటుంబాలు ఎలా ఉంటుందంటే, తల్లి మీద తను ఎలా నిలబడాలంటే, పిల్లలకి దేవునికి మధ్యలో నిలబడాలి, భర్తకి దేవునికి మధ్యలో నిలబడాలి. మొట్టమొదటిగా తను దేవుని మధ్యలో ప్రభువుకి ఎదురుగా తను నిలబడాలి. అది మొట్టమొదటిగా ఏ స్త్రీ అయితే దేవుని ఎదురు నిలబడుతుందో ఆ స్త్రీ ఖచ్చితంగా పిల్లలకి దేవునికి మధ్యలో, భర్తకి దేవుని మధ్యలో నిలబడుతుంది. తర్వాత సంఘ పద్ధతులు ఆలోచిస్తే సంఘం యొక్క స్థాయి కూడా, సంఘం అసలు దేవునికి సంఘం మధ్యలో ఎలా నిలబడుతుందంటే, చేతులు చాచుకుని కుటుంబాల కోసం, పిల్లల కోసం, లేకపోతే కుటుంబంలో సంఘంలో ఉన్న పిల్లల కోసం, సభ్యుల కోసం వేదన పడుతూ ప్రార్థించే సంఘం. అది ఎలా కనబడుతుందంటే, నీ ముసుగు గుండా నీ కన్నులు గోవ కన్నుల వల్లే కనబడతా ఉన్నాయి అని ఒకసారి ట్రై పడితే, ఇక్కడ నీ ముసుగు గుండా నీ కణతలు ఇచ్చిన దాడిమ ఫలం వల్లే కనబడతా ఉంది. అందరికీ ఇష్టమైనటువంటి ఫలం అది. ఫలం అంటే అది మాధుర్యాన్ని ఇచ్చేటటువంటిది ఫలం. ఒక ఆత్మలో ఒక ఫలం ఉందంటే అది ఎంతో మాధుర్యాన్ని ఇవ్వాలి. ఆత్మలో ఒక ప్రేమ ఫలం ఇచ్చుకుందంటే ఆ ప్రేమ ఫలము, ఆ మాధుర్యం ఆ యొక్క గింజల నుంచి పొంగి బద్దలై గింజలో పారితే అది వారికి ఇతరులకు కూడా ఆశీర్వాదకరంగా ఉంటుంది. లేకపోతే ఎవరో తృప్తి చెందలేరు. ఒక క్రీస్తు పాదాలను ఆశ్రయించడం అంటే అదేదో ప్రభు ఇక్కడ ఉన్నాడు పాదాలను ఆశ్రయించడం కాదు. ఆత్మరీతిగా ఒక వ్యక్తి జీవితం అంత తగ్గింపులోకి వెళ్ళిపోద్ది. పాదాలను ఆశ్రయించడం అంటే ఇంకా తన జీవితం ఇంకా కొట్టి పడేయబడుతుంది అక్కడ. ఎందుకంటే ప్రభువా నువ్వు తప్పితే నాకు గత్యంతరం లేదు అనే పరిస్థితిలో ఒక వ్యక్తి వెళ్ళగలిగితేనే సేవలో ఫలాన్ని పొందుకోగలుగుతారు, కుటుంబంలో ఫలాన్ని లేకపోతే పొందుకోవటం సాధ్యం కాదు అనే విషయం జ్ఞాపకం చేయబడతా ఉంది. తర్వాత ఒక విషయాన్ని చెప్పాలని ఆశపడుతున్నాను. కొత్త నిబంధనలో బేతని మరి ఆమె ఎలాగా ప్రభుని ప్రేమించిందంటే, అసలు మీరు ఆలోచించుకోండి. ఎవరన్నా ఆ కొండ మీద ఒలివల కొండ మీద ప్రభు తరచుగా ప్రార్థనకి ఆయన వెళ్ళే సమయంలో ఈ కుటుంబం ఏ విధంగా తటస్థపడిందో, ఈ కుటుంబం ఈ యొక్క ఇల్లు ఆ బేతని అని ఎక్కడ కట్టబడిందంటే ఆ కొండ మీద, ఒలివల కొండ మీద కట్టబడింది ఈ గృహం కూడా. అంటే ఇది నా మెయిన్ సబ్జెక్ట్ కాదు కాబట్టి నేను ఎక్కువ వివరించిన విషయం గురించి. ఎంత ప్రేమించారో వాళ్ళని ఎంత ప్రేమించాడో వీళ్ళు కూడా ప్రభువుని అంత ప్రేమించారు. ప్రభు వచ్చినప్పుడు ఖచ్చితంగా బేతనీ వచ్చినప్పుడు ఆ గృహాన్ని విడిచిపెట్టి వెళ్ళేవాడు కాదు ఆయన. తరచుగా ప్రభు ఆ గృహం ఖచ్చితంగా వెళ్ళేవాడు ఆయన. ఆ గృహాన్ని సందర్శించేవాడు ఆయన. తల్లి గురించి రాయబడలేదు కానీ పిల్లల గురించి రాయబడి ఉంది. మరియా, మార్తా, లాజరు ముగ్గురు కూడా. అటువంటి సమయం అది.
తర్వాత లాజరు చనిపోయిన తర్వాత ప్రభు వచ్చినప్పుడు బెతని మరియా ఆమె హృదయం ఎలా ఉంది అంటే అసలు ప్రభు చూడగానే ప్రభు పాదాల మీద పడి కన్నీరు కారుస్తున్నాను. తర్వాత అవన్నీ ఇప్పుడు చెప్పలేను కాబట్టి, అంటే ఆమె యొక్క కన్నీటి సార్లు ఎక్కడ పడినాయి అంటే మరణంలో పడింది, అటు పునరుద్ధానంలో పడింది. అప్పుడు ఇంకా ప్రభు చనిపోలేదు. అంటే ఈమె యొక్క జ్ఞానం ఎంతవరకు వెళ్ళిపోయిందంటే అంతవరకు వెళ్ళిపోయింది. ఈమె యొక్క జ్ఞానం ఎంతవరకు వెళ్ళిపోయిందో ప్రభు యొక్క ప్రేమ ఈమెలోకి అంత వెళ్ళిపోయింది. అదనమాట అర్థం. ప్రభు యొక్క ప్రేమ ఈమెని ఆ ప్రేమని ఈమెలో ఎంత చూశాడంటే పునరుత్థానంలోనూ మరణంలో ప్రకాశించిన క్రీస్తుని ఈమె చూడగలిగిందని సత్యం అని ఆ ప్రభువు ముందే తెలుసు. ముందే అలా వెతికింది ప్రభువుని. మనం ప్రభువుని ఎదుగుతున్నామంటే దేన్ని బట్టి ఎదుగుతున్నాం, దేనికోసం ఎదుగుతున్నాం? ఆయన దైవకుమారుడిని ఎదుగుతున్నామా? మరణాన్ని జయించి తిరిగి లేచిన ప్రభు అని పునరుత్థానుడైన ప్రభుని మనం ఆ మరణ పునరుత్థానంలో క్రీస్తుని చూడగలుగుతుంటున్నామా? ఆ సత్యం కూడా ఒకసారి మనం ప్రశ్న కూడా మనం వేసుకోవాలి. ఆ విషయాన్ని కూడా దాంట్లో ఆ బెతని మరియా ఆ విలువైన అత్తరు తీసుకొచ్చింది. ఎక్కడి నుంచి తీసుకొచ్చిందో, ఒలివల కొండ మీద నుంచి తీసుకొచ్చిందో, లేకపోతే యెరూషలేము కొండల మీద నుంచి తీసుకొచ్చిందో, లేకపోతే లెబనాను కొండల ఎక్కడి నుంచి తీసుకొచ్చిందో విలువైన అత్తరు సంపాదించుకుంది ఒక బుడ్డిలో. దానికి అర్థం ఏంటంటే ఒక హృదయంలో ఒక విలువైన స్థానం ఉంది, ఒక విలువైన పాత్ర ఉంది. మట్టి పాత్ర కానివ్వండి, మరే పాత్ర విలువైనది ఉంది. ఈ పాత్రలో ప్రభువుని ఎరిగే కొలది, ప్రభువుని కనుగొనే కొలది, ప్రభు పాదాలను ఆశ్రయించే కొలది, మన కన్నీళ్ళు ప్రభు పాదాల మీద పడే కొలది, క్రీస్తు మరణ పునరుత్థానాల్లో మనం చోటు చేసుకునే కొలది ఈ అత్తరు, ఈ ప్రశస్తమైన అత్తరు మన అంతరంగంలో ఆ బాటిల్లో నింపబడుతుంది. ఇది ప్రశస్తమైన అత్తరు. ఈ ప్రశస్తమైన అత్తరు ఎక్కడికి మూలం అంటే పరిచర్యకి మూలం. ఇది కనుక నింపబడకపోతే హృదయంలో పరిచర్యలో లేమితో నింపబడతారు. లేమిడి ఉంటుంది దాంట్లో ఐశ్వర్యం ఉండదు. ప్రభు పాదాలని ఆశ్రయించలేకుండా ఆయన పాదాలని కడగలేని హృదయం ప్రభు పరిచర్యలో ఉన్నతమైన స్థాయిని అందుకోదు, ఏమాత్రం కూడా అందుకోదు. ఏం తెలియదు వాళ్ళకి, ఏం తెలియదు. ఒక వ్యక్తి ప్రభువుని తెలుసుకున్నప్పుడు ఒక చిన్న 2 మాటలు చాలు ఇతరులను ఆకర్షించుకోవటానికి. ఆ పదాలు ప్రభు ప్రేమించిన 2 హృదయంలో ఆ 2 అక్షరాలు, ప్రేమ అనే 2 అక్షరాలు, క్రీస్తు రక్తంలో నుంచి తొలచబడిన 2 అక్షరాలు వారి గుండెల్లో ఉంటే వారి జీవితాలు ధన్యం అవుతాయి, వారి కుటుంబాలు ధన్యం అవుతాయి, వారి సంఘాలు కూడా ధన్యం అవుతాయి. 2 అక్షరాలు, ఇంకేమొద్దు. రక్తంలో ముంచబడినటువంటి ఆయన వస్త్రం, రక్తంలో ముంచబడినటువంటి ప్రేమ అనే 2 పదాలు ఒక హృదయంలో ఉంటే కనుక వారి జీవితాలు, వారి బ్రతుకులు ధన్యమైపోతాయి. ఇంకేం అవసరం లేదు. ఆ కుటుంబానికి తండ్రి ఆయనే, ఆ కుటుంబానికి యజమానుడు ఆయనే, ఆ కుటుంబాన్ని నడిపించేదే ఆయనే. అందుకోసం ఈమె ప్రశస్తమైన అత్తరు ఆ బాటిల్లో తీసుకొచ్చి పాదాలను ఆశ్రయించిన తను ఆ అత్తరు గుడ్డి పగలగొట్టి ఆయన తల మీద పోసిందని. ఎటువంటి ప్రేమను చూపించిందంటే విలువైనటువంటి అత్తరు మన హృదయంలో ప్రభు కోసం సిద్ధపరిచిన అత్తరు, ప్రభు ప్రేమలో నుండి పొందుకున్న అత్తరు, ప్రభు పరిశుద్ధుడు అని కీర్తించినటువంటి అత్తరు సువాసన, పరిశుద్ధులలో ఆయన అతి పూజనీయుడు అని చెప్పి కీర్తించినటువంటి ఆ పదాల్లో ఉన్న భావం, ఆ పరిశుద్ధుని యొక్క హస్తగతాల్లో ఉన్నటువంటి ఆ స్పర్శ, ఆ ప్రేమలో ఉన్నటువంటి ఆ మాధుర్యం ఆ కుండలో నింపబడాలి. అంతేకాదు దేవుని సన్నిధిలో ప్రార్థించిన అనుభవాల్లో నీ కన్నీళ్లు ప్రభు పాదాల మీద ఉలుకుతూ ఉంటున్నప్పుడు, పారుతూ ఉంటున్నప్పుడు ఆ కన్నీటి దారుల్లో ఆ బాటిల్లో నింపబడాలి. ఆయన ఎటువంటి శక్తివంతుడో, ఎటువంటి బలవంతుడో, బలాఢ్యుడు అయినటువంటి దేవుడో అది గుర్తెలిగిన అనుభవం ఆ బాటిల్లో నింపబడాలి. నీ కుటుంబం కోసం, నీ బిడ్డల కోసం, నీ భర్త కోసం ప్రార్థించినటువంటి అనుభవాలు, కన్నీళ్ళు ఏరులే పారినటువంటి అనుభవాలు ఆ బాటిల్లో నింపబడాలి. అది అత్తరు, ప్రశస్తమైన అత్తరు. అది అత్తరు తీసుకొచ్చి పగలగొట్టి ఆ యొక్క బాటిల్ పగలగొట్టి ప్రభు తల మీద పోయటం అంటే, ప్రభువా ఇది నీ అభిషేకం. ఎందుకంటే నువ్వు దైవకుమారుడు, నువ్వు దైవాత్మపూర్ణుడు ప్రభువా. ఈ లోకానికి దిగి వచ్చినటువంటి ప్రభువు నీవు, మరణించిన ప్రభువు నీవు. నా గుండెల్లో ఉన్నదంతా, నా గుండెల్లో ఉన్న ప్రేమంతా, నా గుండెలో ఉన్న భావనంతా, నా హృదయం యొక్క వేదనంతా, నా హృదయంలో ఏదైతే దాచబడిందో అదంతా ప్రభువా నీ యొక్క శిరస్సు మీద ప్రభు, నీ యొక్క ఆత్మలో ప్రభు నా హృదయాన్ని కుంభరించుకుని అభిషేకించుకుంటున్నాను ప్రభు నేను అని భావన కనబడుతుంది. ఎంతమంది ఉన్నారో ఈ స్థాయిలో నాకు తెలియదు.
ఎంతమంది ఉన్నారో ఈ స్థాయిలో అది మాత్రం నాకు తెలియదు ఈ విషయం గురించి. అభిషేకం అంటే ప్రభు యొక్క తలను అభిషేకించే అనుభవం ఏంటంటే ఈ అనుభవాన్ని ఒక వ్యక్తి కలిగి ఉండాలి. కలిగి ఉంటేనే అర్థం అవుతుంది, లేదా అర్థం కాదు. అప్పటికి ప్రభు మరణించలేదు. ఈమె యొక్క జ్ఞానం, ఈమె యొక్క జ్ఞానాత్మ, ఈమెకి ఎటువంటి జ్ఞానాత్మ ఇవ్వబడిందంటే అది జ్ఞానాత్మ. ప్రభు అప్పటికి శిష్యులకి తెలియదు, అక్కడ కూర్చున్నటువంటి జనసమూహాన్ని ఎవరికీ తెలియదు. ఒక స్త్రీ తెలుసుకుంది. ఈ అనామోకరాలైన స్త్రీయో జ్ఞానవంతురాలైన స్త్రీయో నాకు తెలియదు, కానీ ఈ స్త్రీ తెలుసుకుందంటే ఎటువంటి జ్ఞానాత్మని ప్రభు ఆమెకి ఇచ్చాడంటే, జ్ఞానాత్మ ప్రభు పాదాలను అభిషేకించిన హృదయం, ప్రభు పాదాల మీద కన్నీరు కార్చిన హృదయం, ప్రభు పాదాల మీద తన హృదయాన్ని పెట్టుకున్నటువంటి ఆ యొక్క అనుభవం ఎక్కడికి పెడతాడంటే దేవుడు ఆ యొక్క ఆ తలను పరిశుద్ధుడైన ప్రభు యొక్క శిరస్సును ఆత్మచేత, తన అంతరాత్మ చేత, హృదయ అంతరంగం చేత, లేకపోతే తన హృదయంలో దాచిపెట్టబడినటువంటి క్రీస్తు యొక్క ఆ స్థాయిని, అతి పరిశుద్ధమైన స్థాయిని ప్రభు తల మీద ఎప్పుడైతే కుమరించబడుతుందో ఆ పరిమళం, అప్పుడు వారి జీవితాలు ధన్యమవుతాయి. ఆ సేవ ధన్యమవుతుంది. అటువంటి సేవ చేయగలగాలి మనం. సేవ అంటే అటువంటి సేవ. ప్రభువుని ప్రేమించలేని సేవ కాదు. ప్రభువుని కనపరచలేనటువంటి సేవ కాదు. ప్రభు సేవకత్వాన్ని కోరుకోలేనటువంటి సేవ కాదు. క్రీస్తు ప్రేమలో నిలపబడినటువంటి హృదయం, క్రీస్తు ప్రేమను చూడలేనటువంటి హృదయం, క్రీస్తు పరిచర్యలో క్రీస్తు ప్రేమను చూపించలేదు ఆ వ్యక్తి చూపించలేరు. క్రీస్తుని ఆత్మలో ఎరగలేని వ్యక్తి పరిచర్యలో క్రీస్తుని ప్రభావితం చేయలేరు. దైవకుమారుడని క్రీస్తు అని అంతరాత్మలో తెలియనటువంటి వ్యక్తి క్రీస్తుకి దైవికమైన సత్యాన్ని, దైవికమైన బోధని లోకానికి ఇవ్వలేరు. ఏ పరిస్థితులు కూడా ఇవ్వలేరు. ఎంతో సేవ విస్తరిస్తుంది. ప్రభు అడుగుతున్నాడు, క్వాలిటీ కావాలి దాంట్లో, క్వాలిటీ కావాలి దాంట్లో. ఆ క్వాలిటీ ఏంటంటే నీ కోసం చిందించబడిన రక్తం, నీ కోసం చిందించబడినటువంటి ఆ రక్తం, పరిశుద్ధుడు పాపాన్ని పరిహరించినటువంటి ఆ స్థాయి నీ హృదయం నిలబడి ఉంటే అది పెద్ద గొప్ప క్వాలిటీ, అంతకంటే ఏం లేదు. దానిలోనే పరిచర్య దారులై పారుతుంది, పరిచర్య ఏరులై పారుతుంది. పరిశుద్ధని ప్రేమలోని పరిచర్య ఏరులై పారుతుంది. ఇంకా అంతకంటే నేను ఆ విషయాన్ని చెప్పలేని విషయాన్ని. అందుకోసం ఆయన ఆ ప్రేమ అనేది హృదయంలో ఉంటే తాళుకుంటుంది, ఓర్చుకుంటుంది, సహిస్తుంది. ఆ ప్రేమ తన బిడ్డల కోసం సహిస్తుంది, తన భర్త కోసం సహిస్తుంది, భర్త భార్య కోసం సహిస్తాడు. ఎంత సహిస్తారో మారుతారు. వాళ్ళు తిట్టినా, భర్త కొట్టినా ఆ కన్నీళ్ళు ఏరులే పారతాయి. కానీ దేవుని సన్నిధిలో ఎంత వేదన పడతారో అటువంటి వ్యక్తుల కోసం, ఆ కఠినమైన హృదయాలు మార్చబట్టడానికి ప్రభు సన్నిధిలో పాదాలు పట్టుకుని ఎంత ఏడుస్తారో ఆ స్త్రీలు. మా డాడీ మమ్మీని ఎప్పుడు ఒకసారి కొట్టలేదు. ఆయన పోలీస్ ఆఫీసర్ కాబట్టి ఒక్క మాటతోనే గజ ఉడికిపోయేవాళ్ళు అందరూ. అటువంటి వ్యక్తి మా డాడీ. ఒక్క మాట తిట్టడం కానీ, కొట్టడం కానీ, ఇప్పుడు కూడా అలా చేసుకోవడం కానీ చేయలేదు. అటువంటి మంచితనం ఆయనలో ఉందని చెప్పాలి. అందరూ ఉడికిపోయేవాళ్ళు ఆయన చూస్తే. అటువంటి స్థాయిలో నిలబడినటువంటి నా తల్లి ప్రభు మార్గాల్లో నిలబడటానికి, తన పిల్లల్ని, 7 పిల్లల్ని ప్రభు సన్నిధిలో పెంచడానికి ఆ పాదాలని ఎలా పట్టుకుందో, ఆమె ఎలా పట్టుకున్నారో ఒకసారి ఆలోచించుకోండి. మేము ఇప్పుడు దేవుని సన్నిధిలో నిలబడగలిగామంటే, దేవుని సన్నిధిలో ఈ స్వార్థ సేవ చేయగలుగుతుంటున్నామంటే, పితరులు అంటే తల్లి లేకపోతే తండ్రి. మా తండ్రి అలాగో ప్రభువుని అంగీకరించలేదు. ఆయన అంగీకరించుకోవడానికి చనిపోయారు. ఆయన తన స్వగ్రామంలో అంగీకరించుకోవడానికి చనిపోయారు ఆయన. కానీ మా తల్లి ఎన్నో సంవత్సరాలు మాతో ఉన్నారు. మా తమ్ముళ్ళ దగ్గర, అందరి దగ్గర ఎంత పువ్వులో పెట్టుకు చూసేవారు మా మమ్మీని. అటువంటి వ్యక్తి తన బిడ్డల కోసం పడిన ప్రయాస ఇప్పుడు ఈ దినాన ఆ పరిచర్య యొక్క ఫలితాన్ని అందరూ చూడగలుగుతుంటున్నారు. నేను మీకు చెప్పగలిగేది ఏంటంటే అది పరిశుద్ధుని యొక్క ప్రేమ గుండెల్లో ఎంతవరకు దాచబడి ఉంది. ఆ పరిశుద్ధుని ప్రేమ ఒక హృదయం యొక్క గుండెల్లో దాచబడి ఉంటే అందులో దైవత్వం యొక్క ధననిధులు అంతరాత్మలు నింపబడతాయి. చాలామందికి క్రీస్తు దైవత్వం అంటే ఏంటో ఆత్మ తెలియదు. దైవత్వం అంటే ఆయన దైవస్వరూపి అని ఆత్మ ఎప్పుడు తెలుసుకుంటారంటే, క్రీస్తు ప్రేమను తెలుసుకున్న హృదయం క్రీస్తు దైవత్వాన్ని తెలుసుకోగలుగుతారు. ఆ క్రీస్తు యొక్క ప్రేమ, క్రీస్తు యొక్క దైవత్వాన్ని ఇప్పి చూపుతారు, లేకపోతే ఇప్పి చూపించబడదు. క్రీస్తు యొక్క దైవత్వాన్ని ఇప్పి చూపించబడదు. క్రీస్తు దైవత్వాన్ని ఎరుగని వ్యక్తికి క్రీస్తు ప్రేమ యొక్క మార్గాలు ఇప్పి చూపించబడవు. ఎట్టి పరిస్థితి అదే బండరాయిలా ఉంటుంది.
బండరాతిలో క్రీస్తు యొక్క జీవం ఎప్పుడు కూడా ప్రవహించదు. ఆ బండ పగలగొట్టబడితేనే తప్ప క్రీస్తు యొక్క జీవం ప్రవహిస్తుంది, క్రీస్తు యొక్క మహిమ ప్రకాశిస్తుంది అనే సత్యం జ్ఞాపకం చేసుకోవాలి. దానిలో నుండి పరిచర్య ఉప్పొంగి పొర్లి పారుద్ది, దానిలో నుండి పరిచర్య ఉప్పొంగి పొర్లి పారుద్ది అనే విషయాన్ని మీ మధ్యలో పెడుతుంటున్నాను. అందులోనే ఆ ప్రేమలోనే దేవుడు దైవత్వాన్ని ఎలా ఇప్పి చూపించాడో దైవత్వం యొక్క గుణాలు కూడా ఇప్పి చూపించాడు. ఆయన దైవత్వం యొక్క గుణాలు ఎన్నోసార్లు చెప్పాను. ఆ విషయాలు నేను చెప్పలేను. దైవత్వం యొక్క గుణాలు, ఈ దైవత్వం యొక్క గుణాలు ఎలా ఆత్మకి ఇప్పారుతాయంటే ప్రార్థన తెరల మధ్య, అంటే ఒక వ్యక్తి ప్రార్థన చేస్తున్నటువంటి సమయంలో, ఒక వ్యక్తి పతనమైన ఒక వ్యక్తి కోసం ప్రార్థన చేస్తున్నటువంటి సమయంలో, పతనమైన తన కుటుంబం కోసం ప్రార్థన చేస్తున్నటువంటి సమయంలో దైవత్వం యొక్క గుణాలు ఇప్పారుతున్నప్పుడు ప్రతి దైవత్వం యొక్క గుణాలు మహిమాయుక్తమైన తెరల నుండి ఆత్మకి ప్రకాశిస్తాయి, ప్రార్థనా తెరలలో ప్రకాశిస్తాయి. అది మొట్టమొదటిగా ఒక వ్యక్తి జీవితంలో జరగాలి. ఒక వ్యక్తి జీవితంలో అది జరగకపోతే ఆ వ్యక్తి రూపాంతర అనుభవంలో నిలబడలేరు, మహిమాయుక్తమైన కాంతితో ఆ దర్శనాన్ని ఆత్మ పొందుకోలేరు. వ్యక్తిగత జీవితం క్రీస్తు యొక్క ప్రార్థన అనుభవాల్లో అంతరాత్మ కట్టబడకపోతే క్రీస్తు యొక్క రూపాంతర అనుభవంలో ఆ వ్యక్తి నిలబడటం అనేది సాధ్యం కాదు. వ్యక్తిగత జీవితంలో కల్వరి శిలువ యొక్క చెప్పసఖ్యంగా మూలులతో ఆత్మ ఆ స్థాయిలో నిలబడకపోతే రూపాంతర కొండ మీద ఉన్నటువంటి ఆ కట్టడాల్లో ఆ యొక్క చెక్కబడినటువంటి ఆ స్థానంలో ఆ వ్యక్తి ప్రార్థన అనుభవాలు అందులో ప్రకాశించడానికి సాధ్యమవుదు. తెలియదు, వాళ్ళకి తెలియదు రూపాంతర అనుభవం ఏంటో తెలియదు, మహిమాయుక్తమైనటువంటి అనుభవం అంటే ఏంటో తెలియదు, కల్వరి శిలువలో ఆ చక్రాలంటే ఏంటో తెలియదు, రూపాంతర అనుభవంలో ఉన్నటువంటి చక్రాలంటే తెలియదు. ఒక వ్యక్తికి ముందు విజ్ఞాపనాత్మలో ఉన్న ఆ కట్టడాలు లేకపోతే చెక్కబడినటువంటి ఆ చక్రాల ఆత్మ తెలియాలి. ఆత్మలో చెక్కబడితేనే ఆత్మలో ఆ విజ్ఞాపనాత్మలో క్రీస్తు మహిమ యొక్క కట్టడాలు అంతరాత్మలోనే అంతరాత్మలో ప్రకాశిస్తాయి. ఆ వ్యక్తి జీవితంలో ప్రకాశించకుండా ఆ వ్యక్తి క్రీస్తు కోసం ఏ పని కూడా చేయలేరు. ఏ పని చేసినా అది నిరుపయోగమే, దానిలో ఏ ఉపయోగం ఉండదు. ప్రభు కోసం ఒక చిన్న పని చేశారంటే దాని విలువ అత్యధికమైన విలువ ఉంది, చాలా విలువ ఉంది. అది క్వాలిటీ అంటే అది క్వాలిటీ అంటే దాన్ని నేను తెలుగులో ఇంకో పదం లేదు దానికి. అది జ్ఞాపకం చేసుకుందాం మనం దేవుని సన్నిధిలో. తర్వాత ప్రభు ఆ ఒలీవల కొండ మీద, తర్వాత ఆయన ఒలీవల కొండ వచ్చిన తర్వాత ఆయన ప్రభు ఒలీవల కొండ దిగిన తర్వాత ఆయన గెత్సేమనే తోటలో ప్రభు ఆ ప్రార్థన అనుభవాలు ఆయన తర్వాత ఇంకోసారి ధ్యానిద్దాం. కానీ దానికి ముందుగా ప్రభు ఇదే మాటని మళ్ళీ మీతో మాట్లాడాలని ఆశపడుతుంటున్నాను. నీ ముసుక్కుండా నీ కణతలు ఇచ్చిన దాడింపు ఫలం వల్లే కనపడతా ఉన్నాయి అంటే అర్థం ఏంటంటే అదొక ప్రార్థన అనుభవాన్ని కూడా చూపిస్తూ ఉంది. ఈ ప్రార్థన అనుభవాన్ని నేను ఎన్నిసార్లు చెప్పాను, లెక్కలేనన్ని సార్లు విషయాన్ని నేను మీతో పంచుకున్నాను. వేరు స్థలాల్లో, వేరు వాటిల్లో, ఒకటి కాదు రెండు కాదు, అటువంటి స్థాయిలో ఈ ప్రార్థన అనుభవాన్ని నేను పంచుకోవడం జరిగింది. ఈ ప్రార్థన అనుభవం అనేది ఆ స్థాయి మించితే విజ్ఞాపన అనుభవం అవుతుంది. విజ్ఞాపన అనుభవం యొక్క స్థాయి మించితే చెప్పసఖ్యం కాని మూలలతో ప్రార్థించే అనుభవం తీసుకెళ్తాయి. ఇవన్నీ అనుభవాలు. ఒక్కొక్క అనుభవంలో క్రీస్తు యొక్క ప్రత్యక్షత లేకపోతే క్రీస్తు యొక్క ప్రత్యక్షత యొక్క చిత్రీకరణ ఆత్మలో చిత్రీకరించబడుతుంది. అంటే చిత్రీకరించబడటం అంటే ఆత్మలో చెక్కబడుతుంది. ఈ చిన్న హృదయంలో, ఒక వ్యక్తికి చిన్న హృదయంలో క్రీస్తు యొక్క విజ్ఞాపన ద్వారా, క్రీస్తు యొక్క చెప్పసఖ్యంగా మూలలతో ప్రార్థించిన ప్రార్థన ద్వారా క్రీస్తు యొక్క ప్రత్యక్షత ఎన్ని రీతిలుగా చెక్కబడుతుందో అది గ్రహించుకోగలిగితే ఆ వ్యక్తి ప్రార్థన చేయకుండా ఉండలేరు. దేవుడు జ్ఞాపకం చేసుకోవాలి. ఎన్నో చెప్తారు, చాలా విషయాలు, ఎన్నో విషయాలు మనం వింటాం. కానీ ఒక్కడే చెప్తున్నాను, నీ హృదయాన్ని, నా హృదయం లేక నీ హృదయం ప్రభు పాదాల మీద దొరలాలంటే అర్థం ఏంటంటే, నేను ఒక స్త్రీని చూశాను. నేను చాలా మందిలో కొంతమంది అదేంటి ఒక ఆమె ఎలా కన్నీరు కారుస్తుందంటే, ఆమె కన్నీరు కారుస్తున్నప్పుడు కడుపులో ఉన్న పేగులు బయటకు వచ్చేయాలి. ఇక ఆ వేదన అసలు భరించలేరు అసలు ఎవరు కూడా. అటువంటి వేదన అనుభవిస్తుంది తన పిల్లల కోసం. ఎందుకంటే తన పిల్లల కోసం అంత వేదన తను ఎందుకు అనుభవిస్తుందంటే, ఆమె విజ్ఞాపన యొక్క రహస్యం, క్రీస్తు విజ్ఞాపన యొక్క రహస్యం ఆమె విరిగింది కాబట్టి ఆమె ఆ వేదనతో ప్రార్థన చేయగలుగుతుంది, లేకపోతే సాధ్యం అవ్వదు. క్రీస్తు అంటే ఏదో సిలువ వేయబడ్డాడు అని అనుకుంటున్నారా? అది కాదు. ఆయన దైవకుమారుడు అని ముందు గుర్తించుకోండి. ఆయన దైవకుమారుడు ఈ లోకం యొక్క ఇన్ని యుగాల్లో ఆయన నిలబడినటువంటి సజీవుడని గుర్తుంచుకోండి. లోకంలో యుగాల్లో
ఈ రాజ్యాల్లో ప్రభు ఆయన నిలబడ్డాడు. ఆయన లోకం పుట్టక మునుపు, పర్వతాల పుట్టక మునుపు, భూమి పుట్టక మునుపు లోకంలో పరిశుద్ధుడు నిలవబడి, ఈ లోకం యొక్క సరిహద్దులో నిలబడి ఆదిమ కాలం పరిశుద్ధుల్లో జ్ఞానోదయాన్ని చేసి ఆయన మహిమయుక్తమైన కాంతిని వాళ్ళకు ప్రకాశింపజేసి ప్రభు దేశాన్ని, ప్రపంచాన్ని కట్టడానికి ప్రభు ఆదిమ కాలంలోనే ప్రభు నిర్ణయించుకున్నాడు. ప్రభు ఆయన హానోకు తీసుకెళ్ళాడు, నోవాహును తీసుకెళ్ళి అక్కడ ఆ కడిగి చీకట్లో నీళ్ళలో పెట్టాడు. తీసుకెళ్ళి అబ్రహాం తీసుకెళ్ళాడు, నేను చూపించే దేశంలో వీళ్ళు రమ్మన్నాడు. నిర్జీవమైన ప్రదేశం. అటువంటి ప్రదేశంలో అబ్రహాం వెళ్ళి అక్కడ బలిపీఠాన్ని కడతాడు. అది శక్యమైన ప్రదేశం, నిర్జీవమైన ప్రదేశం, ఏమీ లేదు అక్కడ. కానీ విశ్వాసం ఎక్కడి నుంచి వచ్చింది? విశ్వాసం నోవాహులో నుంచి వచ్చింది, నోవాహు పైన హానోకులో నుంచి వచ్చింది, పితరుల నుంచి వచ్చింది ఆ విశ్వాసం. అటువంటి విశ్వాసంలో నుంచి వచ్చినటువంటి అబ్రహాం ఏంటంటే సామాన్యమైన విశ్వాసం కదా విశ్వాసం. అటువంటి విశ్వాసంలో వచ్చినప్పుడు తన యొక్క ఇష్మాయిల్ని తీసుకెళ్ళి పెట్టేయమంటాడు. తీసుకెళ్ళి భార్యని, అతన్ని కుమారుని తీసుకుని వదిలిపెట్టేయమంటాడు. నీకు ఒక్కొక్క కుమారుని తీసుకొచ్చి నువ్వు మొరియా పర్వతం మీదకి రమ్మంటాడు. ఎలా ఉంటుందండి పరిస్థితి? ఎలా ఉంటుంది? గుండెలు కరిగిపోతాయి, నేల పడిపోతాయి అంతే. ఒక సేవకుడు అంటాడు, సేవకుడు చెప్తాడు, ఆయన నీ కష్టస్థితిలో, నీ శ్రమలో నువ్వు సేవ చేయగలిగితే అంతకంటే వరం ఇంకోటి లేదంట. నీ కష్టస్థితిలో, నీ దుఃఖ పరిస్థితుల్లో నువ్వు సేవ చేయగలిగితే, నువ్వు ప్రభువుని ప్రేమించగలిగితే అంతకంటే ఇంకోటి ఏమీ లేదంట ఒక వ్యక్తి సేవ చేయడం అనేది. అది సాధ్యం అందరికీ. చిన్న శ్రమ వచ్చిందంటే బయటికి దాటరు. కుటుంబంలో ఏదైనా విపత్తు సంభవించిందంటే రోడ్డు ముఖం చూడలేరు. కానీ ఒకటి మాత్రం మీతో చెప్పగలను నేను, ఏ వ్యక్తి హృదయంలో ప్రభు సజీవుడై నిలబడ్డాడో, ఏ వ్యక్తి హృదయంలో ప్రభు ప్రేమికుడై నిలబడ్డాడో ఆ ప్రేమ, ఆ పరిశుద్ధుని యొక్క ప్రేమ వారి హృదయ అంతరంగాల్లో ఉన్న దుఃఖాన్ని బయటికి తోడటం అంటే ఆ హృదయాన్ని మన నీళ్ళలా చెదుకుంటాము నుతి దగ్గర, బావి దగ్గర. ఆ విధంగా ఆ దుఃఖాన్ని, ఆ ప్రేమ యొక్క పలుకులు, ప్రేమ యొక్క పెదాలు, ప్రేమ యొక్క ఆ కణాలు అంతరాత్మలో ఆ దుఃఖ బిందువులన్నీ కూడా బయటికి లాగేస్తుంది. లేకపోతే ఆ మనిషి జీవించలేరు, ఎవరు జీవించలేరు. సాధ్యం కాదు అది చెప్పడం. నేను చెప్తున్నాను, కానీ చాలా విషయాల్లో 100% అనుభవించి మీకు చెప్పేది 2%. నేను చెప్పేది 2%. నేను మీకు చెప్పేది అది అనుభవించిన హృదయాన్ని తెలుస్తుంది. ఆ బాధ ఏంటో మరెవరికి కూడా తెలియదు. అటువంటి బాధ హృదయంలో పెట్టుకుని ఒక ప్రభు కోసం ఒక వ్యక్తి లోకంలో వాడబట్టడం అనేది ఎంత దేవుని మీద ప్రేమ ఉంటే ఆ పని చేయగలమో అది కూడా ఆలోచించుకోండి. ఇంకా నేను ఇంకేం చెప్పలేను. ప్రభు అంటున్నాడు, ఈ ప్రార్థనా తెర నీ ముసుక్కుండా నీ యొక్క కళ్ళు ఎలా కనబడుతున్నాయంటే గువ్వ కళ్ళు కాదు, ఇచ్చిన దాడిమ ఫలం వల్లే కనబడతా ఉన్నాయి. ఇచ్చిన దాడిమ ఫలం కనబడతా ఉంది. ఈ సహోదరి ఏడుస్తూ ఉంది, కన్నీరు కారుస్తూ ఉంది, శ్రమ పడతా ఉంది. ఎటువంటి శ్రమ అంటే మామూలు శ్రమ కాదు. అటువంటి శ్రమలో ఆ వేదనంతా కూడా ప్రభు పాదాల మీద తీసుకొచ్చి ప్రభు పాదాల మీద కృమరించుకుని తను వేదన పడుతుంటే ప్రభు అంటున్నాడు, నా సహోదరి, నా ప్రాణేశ్వరి అంటే నా ప్రాణం పెట్టుకున్నానే నిన్ను. దేంతో కొన్నానంటే నా ప్రాణం పెట్టుకున్నాను నిన్ను. ఇంకా వేరు మాటలు దీంట్లో ఉపయోగించడానికి ఏమీ సాధ్యం అవ్వదు. నా ప్రాణం పెట్టుకున్నాను, నా రక్తం పెట్టుకున్నాను కొన్నానే నిన్ను. నువ్వు నాకు ఎలా కనబడుతున్నావంటే అనమాట. ఎలా కనబడుతున్నావంటే నీ ప్రేమ ఎలా కనబడుతుందంటే, నీ పలుకులు ఎలా కనబడుతున్నాయంటే, నీ ముఖ సౌందర్యం ఎలా కనబడతా ఉందంటే, నీలో ఇచ్చుకున్నటువంటి ఆ ఫలం ఎలా కనబడతా ఉందంటే, నీలో ఉన్న ఆత్మఫలం ఎలా కనబడతా ఉందంటే, అది మాధుర్యమైన ఆత్మఫలం, ఇచ్చుకుంది ఆత్మఫలంలో ఎన్నో తునలు ఉన్నాయి. ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహం, ఎన్నో ఫలాలు ఉన్నాయి దాంట్లో. ఈ ఫలాలన్నీ కూడా అంతరాత్మలో తెరవబడింది. నీ హృదయంలో నుంచి ఎప్పుడు తెరవబడిందంటే నీ దుఃఖంలో తెరవబడింది. నీ దుఃఖంలో నువ్వు పరిమితమించి నన్ను వెంబడించిన విధానంలో, ఎండ మావుల్లోనూ నన్ను వెంబడించిన విధానంలో నీ యొక్క ప్రేమను చూపించావు నువ్వు. అప్పుడు నీ ఆత్మలో ఫలం తెరవబడింది. ఎండ మావుల్లో, కారు ఎండల్లో
ఆ ప్రదేశాల్లో నువ్వు నా పట్ల చూపిన ప్రేమను నేను ఎలా మర్చిపోతాను? నన్ను వెంబడించిన నీ ప్రేమను నేను ఎలా మర్చిపోతాను? నీ హృదయంలో తెరిచిన ఫలం ఏంటంటే ఈ ఫలం ఆత్మకు తెరవబడింది. ఫలం అతీతమైన ఫలం తెరవబడింది. ఈ దైవికమైన ఫలం తెరవబడింది. ఎందుకంటే దాంట్లో నుంచి మాధుర్యం, నీ శ్రమలో నువ్వు కష్టపడి, నీ శ్రమలో నువ్వు వేదనపడి, నీకున్న శ్రమలో అది నీ శ్రమ అనుకోకుండా, నీకున్న శ్రమలో అది నీదనుకోకుండా, నీ ప్రియుని మీద నువ్వు ఆనుకుని అరణ్య మార్గంలో నువ్వు నడిచిన విధానం, నీ ప్రియుని మీద నువ్వు ఆనుకుని అరణ్య మార్గంలో నువ్వు నడిచిన విధానాన్ని నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను. ఈమె ఎవరు? పరమగీతాలు 3వ అధ్యాయంలో రాయబడి ఉంది. ఈమె ఎవరు? తను అరణ్య మార్గంలో నడుస్తూ ఉంది. ఎవరు నడుస్తారు అరణ్య మార్గాల్లో? ఎవరు నడుస్తారు? ప్రభు మీద ఆనుకుని ఈ ప్రేమ బంధం, ఈ రక్తపు నిబంధన ఏ హృదయానికి కట్టబడిందో, ఏ హృదయానికి చుట్టబడిందో, ఏ హృదయం సేదతెచ్చబడిందో, ఏ హృదయంలో ఈ కన్నీళ్లు తుడుపబడ్డాయో, ఏ హృదయంలో ప్రభు యొక్క ప్రేమ ఇచ్చుకుందో ఆత్మలో ఈ ఫలం ఎలా ఇచ్చుకుందంటే అతీతమైన ఫలం ఆత్మకి ఇచ్చుకుంది. ఈ ఫలం మాధుర్యం ఎలా కనబడుతుందంటే, ఆ ఫలం నీలో ఇచ్చుకున్నప్పుడు నువ్వు ఎలా కనబడుతున్నావు అంటే ఇచ్చుకున్న దాడిమ ఫలం వల్లే కనబడుతుంది నీ ముఖం. నీ ఇచ్చుకున్న దాడిమ ఫలం వల్లే నీ ముఖం కనబడుతూ ఉంది. ఎర్రటి రంగులో రక్తవర్ణ వదిలిన క్రీస్తుతో ఏకమైనప్పుడు ఆ ఎండకు ఎండిపోయి నా హృదయం, ఆ ఎండకు ఎండిపోయినటువంటి ముఖం ఎలా కనబడుతుందంటే ఇచ్చుకున్నటువంటి దానిమ్మ పండు వలె కనబడుతూ ఉంది. అది జ్ఞాపకం చేసుకుందాం. ఇంకా ముందుకెళ్తే కనుక సమయం సరిపోదు కాబట్టి ఇంకా ముందుకెళ్తే మన జీవితాల్లో, కుటుంబ జీవితాల్లో ఒక వ్యక్తి కుటుంబ జీవితంలో తను నెగ్గుకోగలిగితేనే, మొట్టమొదట తన వ్యక్తిగత జీవితంలో తను నెగ్గుకోగలిగితేనే కుటుంబ జీవితంలో తను నెగ్గుకోగలుగుతుంది. లేకపోతే నెగ్గలేదు ఒక స్త్రీ. ఈ దినాల్లో చాలా కష్టతరమైన దినాలు. 100కి 1 కాదు, 1000 మందికి ఒక 5గురిని చూడగలం అంతే. 1000 మందికి ఒక 5గురిని చూడగలం అంతే. అటువంటి దినాల్లో మనం ఉన్నాం. అటువంటి విధానాల్లో మనం ఉన్నాం. ఈ మాధుర్యం నీ హృదయంలో ఉంటే, ఆ ఫలం నీలో నుండి పొంగి పొర్లి ఆ రసం కారుతూ ఉంటే మాధుర్యం, నువ్వు తాగితే నీ కుటుంబం తాగుద్ది. లేకపోతే నువ్వు తాగకపోతే నీ కుటుంబం తాగలేదు. చెప్పలేవు నీ కుటుంబానికి నువ్వు. వాళ్ళు ఎదురు తిరుగుతారు రేపు. నీకు లేనిది మాకేం బోధిస్తావని చెప్తారు వాళ్ళు. అందుకోసం ఈ స్థాయి ఒక వ్యక్తి జీవితంలో ఎన్ని ఉన్నతమైన కొండ శిఖరాలను ఎక్కిస్తుందంటే, ఎన్ని ఉన్నతమైన పర్వత శిఖరాలను ఎక్కిస్తుందంటే ఆ ఉన్నతమైన పర్వత శిఖరాల్లో, కొండ శిఖరాల్లో ఎటువంటి ఉన్నతమైన మాధుర్యం దాచిపెట్టబడిందంటే అది చూడాలి ఒకసారి. ఒకటి ఏంటంటే ఒక మనం ఫ్లవర్స్ చూస్తాం, అవి మొగ్గలుగా ఉన్నప్పుడు చూస్తాం. అవి విచ్చుకున్నప్పుడు వాటి యొక్క కోణాలు ఎలా ఉంటాయి, ఏ రకంగా విచ్చుకుంటాయి ఒకసారి ఆలోచించండి. ఒక కోణం ఒకవైపుకి, ఒక గులాబీ పువ్వు ఉందంటే ఆ మొగ్గలు విచ్చుకుంటే ఎలా ఒకేలా విచ్చుకుంటాయా? ఒకేలా విచ్చుకో. దానిలో ఉన్న రేఖలు ఒక చోటికి ఒక విధమైన భంగిమ, ఒక విధమైన భంగిమలతో, అంటే భంగిమ అంటే అది ఆ కోణాలు, రకరకాలైన కోణాలతో ఆ ఫ్లవర్స్ ఇచ్చుకుంటాయి. ఒక వ్యక్తి క్రీస్తుని కలిగిన వ్యక్తి జీవితంలో ఆత్మల ఫలం అన్ని విధాలుగా ఇచ్చుకుంటాయి. అన్ని విధాలుగా ఎక్కడికి వెళ్తాయి అంటే క్రీస్తు యొక్క ఈ బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి ఈ రేఖల్లోకి వెళ్తాయి, ఈ పుటాల్లోకి వెళ్తాయి. ఈ పుటాల్లో ఈ మాధుర్యాన్ని ఆత్మ పొందుకుంటుంది. లేకపోతే ఒక వ్యక్తి ఆ జీవితం లేకపోతే జీవితం నిర్జీవమైన జీవితమే. ప్రభు అంటున్నాడు, ఓ సహోదరి అంటే పిలుస్తున్నాడు, సహోదరి నువ్వు ఎలా ఉన్నావంటే నీ కణతలు ఇచ్చిన దాడిమ ఫలం వలె ఉన్నాయి. నువ్వు ప్రభు ఆశ్రయించిన గాక. ఈ వాక్యాన్ని ప్రార్థించుకుందాం. తండ్రి నీ స్తోత్రాలు, నీకు వందనాలు తండ్రి. దయామయుడైన ప్రభువా నీకు వందనాలు. ఉన్నతమైన ఘనమైన దేవుడు తండ్రి నీకు వందనాలు. ప్రభువా నీ వాక్యం జుంటి తేనెదారుల కంటే మధురమైంది ప్రభువా నీ వాక్యం. ప్రభువా ఈ మాధుర్యం కనుక పొందలేకపోతే ఎవరు ఈ వాక్యాన్ని చెప్పలేరు తండ్రి.
తెచ్చిపెట్టుకుంది కాదు ప్రభా, ఇది కొనుక్కుంది కాదు. నీ ఉచితమైన కృపతో నీ ప్రేమలో కుమ్మరించింది ఈ సత్యం తండ్రి. ఆత్మకి, హృదయానికి, ఆత్మకి అలంకరించావు ప్రభా నువ్వు తండ్రి. ఇది నా పరిశుద్ధుడి మీద ఉన్న ప్రేమ మాత్రమే ఈ పని చేయడానికి బలవంతం చేసింది తండ్రి. మరే విధంగా కాదు. ఎవరో బలవంతం చేయలేదు ప్రభా ఈ పని చేయడానికి. నాయన అత్యధికమైన ప్రేమ ఆత్మలో కృమరించావు కనుక ఈ పరిచర్య కొనసాగించబడుతుంది ప్రభా. ఎవరైతే వింటున్నారో ఈ వాక్యం ఆశీర్వదించు. ఎవరైతే వింటున్నారో వారిని దీవించు, వారి కుటుంబాలను దీవించు, వారిలో మార్పు కలిగి తండ్రి. నీ జీవవాక్యం యొక్క విలువ తండ్రి ఆత్మకు అందించి నడిపించు తండ్రి. రాజా దయామయుడా, మీరు గణపరచబడండి తండ్రి. అనేకులకు దీవెనకరంగా చేయమని యేసునామములో స్తుతించి వేడుకుంటున్నాను తండ్రి. ఎంతవరకు సిస్టర్ సుల్తాన్ నవీన్ గారి వాక్యం ఆత్మలో ఆనందించి దేవుని మేలు పొందాలని నమ్మి దేవుని స్తుతిస్తున్నాం. మీ యొక్క అభిప్రాయాలు కామెంట్స్ ద్వారా మాకు తెలియపరచండి. ప్లీజ్ లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. గాడ్ బ్లెస్ యూ ఆల్.